హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈరోజు వీడియోలో కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయికి పుట్టింటి వారు ఎన్ని రకాల వడిబియ్యం పోస్తారు, సంవృత వడిబియ్యం అంటే ఏంటి, అది ఎప్పుడు పోస్తారు, ఎవరెవరికి వడిబియ్యం పోస్తారు, వడిబియ్యంలో ఏ ఏ వస్తువులు పెడతారు, అంతేకాకుండా పుట్టింటి నుంచి అత్తింటికి పంపేటప్పుడు అమ్మాయికి ఇచ్చేటువంటి సారెపెట్టెలో ఏమేం పెడతారు, ఎన్ని రకాలు ఎన్ని వస్తువులు పెడతారు అనే విషయాలను గురించి ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్దామండి. అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ అండ్ షేర్, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వడిబియ్యం. ఈ వడిబియ్యం అనేది ప్రతి స్త్రీకి వివాహంతో మొదలవుతుంది. వివాహమైన తర్వాత పుట్టింటి వారు తమ బిడ్డకి ఒడిలో పోసేటువంటి బియ్యాన్నే వడిబియ్యం అని అంటారు. ఈ వడిబియ్యము కడుపు చలువ కోసం పోస్తూ ఉంటారు. జనరల్గా ప్రతి స్త్రీకి కూడా వడిబియ్యం అనేది వివాహంతో మొదలయ్యి అలాగే ప్రసవమైన సమయంలో అంటే డెలివరీ అయిన సమయంలో, కొత్తగా గృహప్రవేశాలు అంటే ఇల్లు కట్టుకున్న టైంలో కానీ, లేదా అన్న తమ్ముళ్లకు పెళ్ళిళ్ళైన సందర్భంలో కానీ, 5 సంవత్సరాలకు ఒక్కసారైనా అంటే ఏ శుభకార్యాలు జరగలేదు, ఏ సందర్భాలు రాలేదు అని అనుకున్నట్లయితే ఎవ్రీ 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాలకు ఒక్కసారైనా ఈ వడిబియ్యం అనేది పుట్టింటి వాళ్ళు పోస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఒక్కసారి ఒక వేదిక పైన ఒకసారి మాత్రమే పోస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రాంతాలలో పెళ్ళైనప్పుడు మాత్రము 2 సార్లు పోస్తూ ఉంటారు. 2 సార్లు ఎందుకు పోస్తారు అనంటే, ఒకటి సంవృత వడిబియ్యం, రెండోది పెళ్లి వడిబియ్యం. సంవృత వడిబియ్యం అంటే సంవృత అంటే పెద్ద మనిషి అయినప్పుడు అన్నమాట, పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ సమయంలో పోస్తూ ఉంటారు. అయితే పెళ్లి కాకముందు ఎట్లా పోస్తారు అని అనుకోవచ్చు. కానీ పూర్వకాలంలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవారు కదా, అంటే అప్పటికి వాళ్ళు మెచ్యూర్ అయ్యి ఉండరు అని అంటే పెద్ద మనిషి అయ్యి ఉండరు కాబట్టి ఆ సమయంలో పెళ్ళిళ్ళు చేసేవారు. పెళ్లి సమయంలో ఒకసారి పోస్తారు. ఎప్పుడైతే అమ్మాయి మెచ్యూర్ అవుతుందో ఆ సమయంలో కూడా ఈ వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. వీటినే సంవృత వడిబియ్యం అని అంటారు. ఒకటేమో పెళ్లిలో పోస్తారు, రెండవదేమో మెచ్యూర్ అయినప్పుడు పోస్తూ ఉంటారు. అయితే ఇంతకీ మెచ్యూర్ అయిన సమయంలో వడిబియ్యం ఎందుకు పోస్తారనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వడిబియ్యం అంటే ఒడిలో పోసేటువంటి బియ్యాన్ని వడిబియ్యం అని అంటారు. ఒడి అంటే సంతానం కలిగించే స్థానం. స్త్రీకి సంబంధించిన హార్మోన్లు కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి స్త్రీకి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఒడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. ఎప్పుడైతే బాల్యదశ నుంచి యుక్త వయసుకు వస్తుందో అప్పుడు తను సంతానం పొందడానికి శారీరకంగా అర్హురాలు అవుతుంది. ఇది శుభసూచకమే కదండి. మరి అందుకోసం అనేసే ఈ సంవృత వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. సో ఇది పాతకాలం పద్ధతి. ఈ పద్ధతి సాంప్రదాయం పోనివ్వకుండా ఇప్పటికీ కూడా కొన్ని తెలంగాణ ప్రాంతాలలో ఈ వడిబియ్యం, సంవృత వడిబియ్యము అలాగే పెళ్లి వడిబియ్యం అని 2 సార్లు పోస్తూ ఉంటారన్నమాట. అయితే పెళ్లి వడిబియ్యంలో ఏ ఏ వస్తువులు పెడతారో అదే విధంగా ఈ సంవృత వడిబియ్యంలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇలా కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లకి ఒకే సందర్భంలో 2 సార్లు వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. ఇక అత్తగారికి కూడా ఇప్పుడే ఈ సందర్భంలోనే వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. ఈ వడిబియ్యం తమ ఇంటి ఆడబిడ్డకే పోస్తారు కదా, మరి అత్తగారికి ఎందుకు పోస్తారు అని అనుకున్నట్లయితే, అమ్మాయి వాళ్ళ నాన్నకి అబ్బాయి వాళ్ళ అమ్మగారు అక్కనో చెల్లెనో అవుతుంది. అంటే అన్న చెల్లెళ్ళనో లేదా తమ్ముడు అక్కనో అవుతారు కాబట్టి అక్క చెల్లెల వరసే కాబట్టి సోదర భావంతో ఆ ఇంటి ఆడపడుచు అని భావించి ఆవిడకు కూడా ఈ వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారనమాట. ఎంత గొప్పదో కదా మన సాంప్రదాయం. కలుపుగోలుతనంలో బంధాలు, బాంధత్వాలకు, బాండింగ్స్కి మన భారతదేశం అనేది ప్రతీకానే అనుకోవాలి. అందుకే సాంప్రదాయాలు వర్ధిల్లాలి. అత్తగారికి ఎన్ని వడిబియ్యం అయితే పోస్తారో దానికి రెట్టింపుగా పెండ్లి పిల్లకు కూడా వడిబియ్యం పోయాల్సి ఉంటుంది. అయితే అత్తగారు సుమంగలి అయి ఉండాలి. అలా ఆవిడ ఎన్ని సంవత్సరాలైతే ముత్తైదుగా ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా మన ఇంటి ఆడబిడ్డతో పాటుగా ఆవిడకు కూడా వడిబియ్యం పోయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మన సాంప్రదాయం ప్రకారం. అయితే కొంతమంది కోపతాపాలతోటి, మూర్ఖత్వంతో వడిబియ్యం పోస్తానంటే, ఏంది నీ అవ్వగారు పోసేది, నా అవ్వగారు లేరా, మా వాళ్ళు పోస్తారు, అవసరం లేదు మీ వాళ్ళు అనేసి అంటుంటారు. ఎంతమంది పోసినా ఎవరు పోసినా కానీ చక్కగా ఆనందంతో ఒప్పుకోవాలండి. ఎందుకనంటే ప్రతి మనిషి శరీరంలో చక్రాలు ఉంటాయి. నాభి దగ్గర ఉండే చక్రాన్ని మణిపూర చక్రం అని అంటారు. ఈ మణిపూర చక్రం అంటే నాభి, ఒడి. ఈ ఒడిని రక్షించే స్థానం. ఈ ఒడిలో ఒడిబియ్యం పోయటం వల్ల లక్ష్మి, సరస్వతి, పార్వతి త్రిమూర్త్యాత్మిక శక్తులు ఈ మణిపూర చక్ర మధ్య భాగంలో ఉంటారు. ఆ శక్తులను అర్చించటమే ఈ వడిబియ్యం. ఎవరికైతే ఈ వడిబియ్యం పోస్తామో వాళ్ళకి కూడా ఈ శక్తులన్నీ ఉండాలని, మన
ఇంటి ఆడబిడ్డలు ఇంకొకరి ఇంటిలో ఇల్లాలై ఆ శక్తులతో అక్కడ కూడా పసుపు కుంకుమలతో పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పోసేదే ఈ వడిబియ్యం. ఇంత అర్థం తెలిసిన వాళ్ళైతే వడిబియ్యం ఎవ్వరు పోస్తానన్నా వద్దనరు. ఆనందంతో కళ్ళకద్దుకొని మరీ తీసుకుంటారు. మూర్ఖత్వంతో ఇప్పటికీ కూడా వద్దు అనేవాళ్ళు చాలామందే ఉన్నారండి. అందుకనే వీటి అర్థం తెలుసుకొని మన సాంప్రదాయాలను పద్ధతులను గౌరవిస్తూ వడిబియ్యాన్ని ఆనందంగా స్వీకరిద్దాం. అందులో ఏ ఒక్క వస్తువు తక్కువైనా ఎక్కువైనా భరించి మనము వడిబియ్యం అనేది పోయించుకోవాలి. ఇక మరికొందరు ప్రబుద్ధులు ఉంటారండి, మన బిడ్డకు పోసుకుంటే చాలు అత్తగారికి అవసరం లేదు అని అంటూ ఉంటారు. అదేంటి, మన అమ్మాయి ఇచ్చింది వాళ్ళింటికే కదా, మరి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆదరణలోనే ఉంటుంది కాబట్టి ఇద్దరిని కలిపి ఉంచే ప్రయత్నం సపోర్టు మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారండి. ఇక బంధాలు బంధుత్వాలు బాధ్యతలు ఏముంటాయి చెప్పండి. అందుకోసమనే ఇద్దరికీ కూడా పోయడం అనేది శ్రేష్టం. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా మన ధర్మం ప్రకారం మనం పోసినట్లయితే ఒక పద్ధతైన కుటుంబంలా భావితరాలకు మన సాంప్రదాయాలు పద్ధతులను అందించిన వారం అవుతాం. ఇక పెళ్లిలో మొదటిసారిగా మన ఇంటి ఆడబిడ్డకు వడిబియ్యం పోసేటప్పుడు వడిబియ్యంలో ఏమేం వస్తువులు పెట్టాలో తెలుసుకుందాం వీడియోలో చూస్తూ. ముందుగా వడిబియ్యంలోకి జాకెట్ మలుపులు అయితే మలవాలండి. ఆ జాకెట్ మలుపులు అనేది ఇదిగో ఇలాగా దగ్గరికి పొడవుగా మనం చేసి స్ట్రైట్గా చేసి ఈక్వల్గా దాన్ని చిన్న మలుపు దగ్గర ఇలా క్రాస్గా ఇలా మలవాలి ట్రయాంగిల్ షేప్లో. అలాగే ఆ ట్రయాంగిల్ని ఎడ్జ్ వరకు కూడా కంటిన్యూగా తిప్పేసేయాలన్నమాట. అలా తిప్పేసిన తర్వాత లాస్ట్లో కొస ఉంటుంది కదా, దాన్ని ఒక పోల్డ్ లోపలికి దూర్చేసినట్లయితే మనకు కలశం మీద పెట్టుకునేటువంటి బ్లౌజ్ పీస్ లాగా తయారవుతాయి. వాటిని జాకెట్ మలుపులు అని అంటారు. ఇవి 5 కానీ 9 కానీ 11 కానీ ఇలా తీసుకోవచ్చు అనమాట. మేమైతే 11 తీసుకున్నామండి. అందరూ కలిసి ఇలా జాకెట్ మలుపులు మలిసారు. ఇక్కడ పెళ్లి కూతురికి 2 సార్లు వడిబియ్యం పోస్తున్నాం కదా, సమర్థ వడిబియ్యం అండ్ పెళ్లి వడిబియ్యం అని. అందుకోసమని 22 జాకెట్ ముక్కలు మలుపులు అయితే మలిసి పెట్టారండి. ఇక కేజీంపావు పసుపు, అలాగే అత్తకి కోడలకు విడివిడిగా తీసుకున్నాం చూడండి. అలాగే కేజీంపావు కుంకుమ, అయితే కుంకుమ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు అని అంటారు. తెల్లపిండి, అలాగే గట్టిపిండి అంటారు కదా, పచ్చపిండి అని కూడా అంటారు. ఎండు కొబ్బర్లు 108, అత్తకు వేరు కోడలకు వేరండి. వాటితో పాటుగా సారెపెట్టెల్లో తినే పిండి పదార్థాలు వండినవి పెడుతూ ఉంటారు. అవి 108, ఒక్కొక్కటి ఐటమ్ 108 చొప్పున తీసుకున్నారు. ఇవి ఎండు కొబ్బర్లు కూడా 108 అనుకున్నాం కదా, అలాగే బూందీ కూడా తీసుకున్నారు. అంతేకాకుండా సకినాలు 108, కరిజలు 108, లడ్డూలు 108, అరిసెలు 108. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దేశారండి బాక్సులలో. ఇవి మాత్రం పెద్దవి మాత్రం మనం ఇప్పుడు చూస్తున్నవి. ఈ పెద్దవి 5 కానీ 9 కానీ 11 కానీ తీసుకుంటారు. ఇవి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి నల్లపూసలు గుచ్చిన రోజున కార్యక్రమం లోపల అప్పుడు ఒళ్ళో పెడతారనమాట. ఇవి వాళ్ళు మాత్రమే తినాలి, ఇంకెవరు తినకూడదు. ఒకవేళ తినలేని పక్షంలో ఆవుకు తినిపించాలి, అవి పాడవ్వక ముందే. వీడియోలో చూస్తున్న బియ్యాన్ని పంచగజ్జ పలారం అని అంటారండి. ఈ పంచపలారంలో బియ్యము, శనగపప్పు, బెల్లము, ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే తెల్ల నువ్వులు వీటన్నింటినీ కలిపి పంచగజ్జ పలారం లేదా పంచపలారం అని అంటారు. ఎక్కువగా అందరికి పంచినప్పుడు అంటారు కదా, పంచగజ్జ పలారం చేసినావా అని మన తెలంగాణలో వాడుక భాషలో అంటూ ఉంటారు. అది ప్రోవర్బ్ లాగా. అంటే ఇవన్నీ కూడా మనం వండుకొని తినే పదార్థాలు. ఇవన్నీ ఊర్లలో అత్తగారి ఊరు నుంచి అందరూ రాలేరు కదా ఇక్కడికి, ఎక్కడైతే కన్యాదాత గృహానికి రాలేకపోయినటువంటి వాళ్ళకి ఇవన్నీ సారె రూపంలో ఇంటింటికి పంచుతారన్నమాట. అందుకోసమని ఈ పంచగజ్జ పలారాన్ని అనేది పంచుతూ ఉంటారు. వీటితో పాటు ఎండు కొబ్బర్లు, పసుపు, కుంకుమ, పిండి పదార్థాలు అన్నీ కూడా పంచుతారనమాట. ఎందుకంటే మా ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చింది, మా ఇంటి కోడలు అని తెలపడానికి ఊర్లో వాళ్ళందరికీ పంచుతారనమాట. ఇక వడిబియ్యం అండి. వడిబియ్యము ఇద్దరికి 5.5 కేజీలు కూతురికైతే అందులో సగం అత్తగారికి పోస్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వడానికి అని అంటే పూజా సామాగ్రి కూడా, అంటే వెండి వస్తువులు అయితే ఇక్కడ మేము ఇవ్వటం జరిగింది. వెండి, తప్పు, మాణిక్యాలు ఇవన్నీ ఇచ్చి ఆమెకు వడిబియ్యం పోసిన తర్వాత ఇదిగో ఇలాగా వియ్యపురాలు దగ్గర నుంచి కొన్ని, అంటే వాళ్ళకు మొత్తం వడిబియ్యం పోసాం కదా, పోసిన తర్వాత 5 పిరిగిళ్ళ వడిబియ్యాన్ని అయితే మనకు తిరిగి ఇస్తూ ఉంటారు. అంటే వాళ్లకు సిరి సంపదలు ఆయురారోగ్యాలు అన్నీ ఉండాలని మనకు ఉన్నాయని వాళ్ళు పోస్తే మీరు కూడా చల్లగా ఉండండి అనే కోరికతోటి వాళ్ళు తిరిగి మళ్ళీ పుట్టింటి వాళ్ళు కూడా చల్లగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా తిరిగి 5 పిరికిళ్ళతోటి గుప్పిట నిండా తీసేసి ఇస్తూ ఉంటారు. కానీ ఆరాటంతో ఎంత తీసుకోవాలనుకున్న
అనుకున్న ఒక గుప్పుడే కదా వచ్చేది. ప్రేమతో మాత్రం తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి ఆడబిడ్డ ఎక్కువగా మన పుట్టింటికి వెళ్ళాలని. ఎన్నొచ్చినా అవి జారిపోతూ ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి. అలా ఒడిపట్టి మరీ తీసుకుంటున్నారు. మామూలుగా గిన్నెలో అయినా తీసుకోవచ్చు. మా ఆడపడుచు గారు అలా తీసుకుంటున్నారు. చూడండి, వీళ్ళంతా ఊర్లో ఈ వేడుకను చూడ్డానికని వడిబియ్యం పోయడానికని వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చారో చూడండి. దాదాపుగా చిన్నపాటి పెళ్లికి వచ్చినట్టు వచ్చారు. ఈ వేడుక అంతా మంగళవాద్యాల మధ్యలో జరుగుతుందండి, బాజా భజంత్రీలతో. తెలుసుకున్నారు కదండి, తెలంగాణ పెళ్లి సందర్భంలో ఎన్నిసార్లు వడిబియ్యం పోస్తారు, సమర్థ వడిబియ్యం అంటే ఏంటి, అవి ఎప్పుడు పోస్తారు, అలాగే పెళ్లి వడిబియ్యంలో ఏమేం పెడతారు, ఎలా పోస్తారు, ఎప్పుడు పోస్తారు, ఎవరెవరికి పోస్తారు, వడిబియ్యంలో ఏమేం పదార్థాలు వస్తువులు వేస్తారు, పెట్టెలో ఏం పెట్టి ఇస్తారు అనే విషయాలను గురించి సమగ్రంగా నాకు తెలిసిన విషయం అయితే మీకు తెలియజేశాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్లో వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.